2014 కంటే ముందు ఏదైతే మన సకల జనుల సమ్మె నడిచిందో అవును ఆ రోజు ఎసెన్షియల్ సర్వీస్ కు మేము దాన్ని మినహాయిస్తున్నాము, మీరు చేసుకోవచ్చు అని అన్నారు. అయినా మేము ఇటు ఉద్యోగం చేసుకుంటా పబ్లిక్ ఎట్లాంటి ఆటంకాలు కలిగనీయకుండా నిరంతరం సరఫరా సప్లైకి మేము ఉద్యోగం చేస్తూ కూడా మేము సొంతంగా రిస్క్ తీసుకొని మేము సకల జన సమ్మెలో మేమందరం పాల్గొనే ఈ తెలంగాణ సాధించుకోవడం జరిగింది. దాంట్లో 3 విషయాలు చెప్పడం జరిగింది. నీళ్లు, నియామకాలు, ఇవి చెప్పడం జరిగింది. దాంట్లో ఇలా ఉద్యోగాలలో మాకు ఎంతవరకు న్యాయం చేశారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఎస్, ఆ రోజు ఏమన్నారు, బంగారు తెలంగాణ అన్నారు. మాకు ఆర్టిజన్ కన్వర్షన్ ఇచ్చి ఏపీఎస్సీబీ రూల్స్ ప్రకారం స్టాండింగ్ ఆర్డర్ ఇవ్వకుండా కొత్త స్టాండింగ్ ఆర్డర్ ఇవ్వడం అనేది అది ఆ రోజు బంగారు తెలంగాణకు విరుద్ధం. ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ మీకు పూర్తి న్యాయం చేయలేదు, మేము వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తామని ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈయన ప్రజా పరిపాలన అన్నాడు. ప్రజా పరిపాలన అంటే అందరికీ మేలు జరగాల. మరి మేలు జరగాలంటే మాకు ఇంత న్యాయం జరుగుతున్నా చేస్తని చేయకుండా మీరు ఈ రోజు వరకు పూట గడుపుతుంటే దీన్ని ఏమనాలని కూడా ఈరోజు ఈ సందర్భంగా ప్రశ్నించుకున్నా. ఇంతవరకు మా సోదరుడు చెప్పిండు ఎంత బాధాకర విషయం అంటే, మాకు శాలరీలో కోత కోసి ఇస్తున్నప్పుడు మరి నిత్యావసర సరుకులాగా మాకేమన్నా సగం ఆఫ్ రేట్లు ఇస్తున్నారా? హాస్పిటల్ ఛార్జెస్ ఏమన్నా ఆఫ్ రేట్ ఇస్తారా? నిత్యావసర సరుకులు ఏమన్నా ఆఫ్ రేట్లో ఇస్తారా? మేము డీజిల్ పెట్రోల్ పోసుకున్నప్పుడు ఆఫ్ రేట్లు ఇస్తారా? సెల్ ఫోన్లు ఏమైనా తీసుకున్నప్పుడు ఆఫ్ రేట్లు సగం రేట్లు ఇస్తారా? అన్ని రేట్లు అవే అన్నప్పుడు మాకు సగం జీతం ఎందుకు? ఇంకా బాధాకర విషయం ఏంటంటే, ఈ రోజు ఆర్టిజన్లు చేసే పని ఎవ్వరు చేయలేకపోవచ్చు. మేము చేయని పని అంటూ లేదు. రెవెన్యూ మేమే తీసుకొస్తాం, డిస్కనెక్షన్ మేమే చేస్తాం, రీకనెక్షన్ మేమే ఇస్తాం, టోటల్ మెయింటెనెన్స్ A to Z, హెచ్టీ కానీ ఎల్టీ కానీ ప్రమాదవశాత్తు మాకు ఫీల్డ్ ఏదన్నా జరిగితే ఈ రోజు మాట్లాడుతున్న మీరు మమ్మల్ని ఆ రోజు చూసే పరిస్థితి కూడా ఉండదు, అంత ఘోరంగా మారుతుంది. ఆల్రెడీ ఇంతవరకు రికార్డ్స్ ఉన్నాయి, ఎన్నో సందర్భాలలో మేము దాన్ని ప్రదర్శించడం కూడా. ఇవన్నీ చూసినా మీరు సింపతి అని అనవచ్చు, లేదా న్యాయం అని అనవచ్చు. మాకు ఖచ్చితంగా ఆర్టిజన్ కన్వర్షన్ చేస్తాం మీరు వచ్చిన వెంటనే, మరి ఎందుకు చేస్తలేరని కూడా మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నాం. దయచేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఈ టెంట్లు వేసుకొని ఈ సమ్మె 3 రోజుల నుంచి మేము కొనసాగిస్తున్నాం. న్యాయమైన డిమాండ్. గొప్ప విషయం ఏంటంటే చాలా డిసిప్లిన్గా మేము కొనసాగుతున్నాం. దయచేసి మీరు వెంటనే మా యొక్క ఈ సమస్య మీద చర్చలు జరిపి మా యొక్క కన్వర్షన్ వెంటనే ప్రకటించాలని సందర్భంగా నేను ఎన్నికల ముందు అందరు చాలా మందికి వాగ్దానాలు ఇచ్చిండ్రు. ఈ విధంగా అంటే కేసీఆర్ గారు ఏం చేసిందంటే, మీరు అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళకు ఆర్టీజీఎస్ మార్చి మీకు స్కేల్ ఇచ్చిండ్రు. మరి ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గానీ బాబు ఆయన పాదయాత్రను బస్సు యాత్ర ఏదో తిరిగిండు కదా ఎన్నికల కంటే ముందు, సరిగ్గా 1 నెల ముందే చెప్పిండు, ఎస్ కేసీఆర్ మీకు అన్యాయం చేసిండు, ఈ కొత్త సర్వీసులు తెచ్చి ఇవ్వడం ఏందయ్యా, మీకు అసలు ఆర్టిజన్ అని పేరు పెట్టి ఇవ్వడం ఏంది, అసలు అబ్జర్వేషన్ దీన్ని ఎట్లా అంటారు, మీ మీద టోటలీ అన్యాయం జరిగింది, బాగా అన్యాయం జరిగింది. మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా కన్వర్షన్ ఇస్తాం, పూర్తి బెనిఫిట్స్ ఇస్తాం అని అనడం జరిగింది. అన్న తర్వాత కూడా మీరు అన్నట్టు ప్రభుత్వానికి ఒక 15 రోజుల, 1 రోజుల, 2 నెలల, 6 నెలల, సంవత్సరమా మేము అది సెట్ చేసుకోవడానికి సమయం ఇచ్చినాం. ఇంతవరకు కూడా మమ్మల్ని బేఖాతారు చేస్తే ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి డిపార్ట్మెంట్ల మేము ఏమనుకోవాలి. మీరు బట్టి విక్రమార్క గారిని కూడా కలిసినాం మేము. మా CMDలు అందరికీ మెమోరాండాలు ఇచ్చినాము. మరి గొప్ప విషయం ఏంటంటే, ఈ సంవత్సరం 2 నెలల లోపల రాష్ట్రంలో ఉన్నటువంటి 100 పైచీలకు ఎమ్మెల్యేలు అందరికీ లెటర్లు ఇచ్చినాం మేము, మినిస్టర్లతో కలిపి మా సమస్య మీద. ఎన్ని యూనియన్లు పాల్గొన్నాయి దీంట్లో? మినిమం ఒక 20 పైపడి యూనియన్లు పాల్గొన్నాయి. గొప్ప విషయం ఏంటంటే, దీంట్లో ఒక 10 యూనియన్లు పెద్ద సంఖ్యలో కలిగి ఉన్నాయి. ఆ పెద్ద సంఖ్యలో కలిగి ఉన్న 10 యూనియన్లతో పాటు మిగతా యూనియన్లు ఒక 20 యూనియన్లు. అంతేకాదు అసోసియేషన్లు కూడా ఉన్నాయి. ఇంట్లో SC ST అసోసియేషన్ మాకు మద్దతుగా ఉన్నది, డైరెక్ట్గా పాల్గొంటుంది. BC అసోసియేషన్ మాకు మద్దతు అన్నది డైరెక్ట్ పాల్గొంటుంది. మేమే ఇంకా ఇల్లు ఉన్నోళ్ళమే, ఇంకా BC అసోసియేషన్, SC అసోసియేషన్ అన్నప్పుడు ఇంకా వేరే మిలిగి మాకు విరుద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అంతేకాదు ఈరోజు చేస్తున్న ఉద్యోగస్తులు కూడా మాకు మద్దతుగానే ఉన్నారు. మాకు మద్దతు. ఈరోజు బాధాకర విషయం ఏంటంటే, ఈరోజు మేము స్ట్రైక్ చేస్తుంటే కొంతమందిని పని చేయించుకుంటున్నప్పుడు వాళ్ళ 8 గంటలు కాకుండా 12 గంటలు, 24 గంటలు, 48 గంటల్లో వాళ్ళకు విశ్రాంతి లేకుండా గొడ్డు చాకిరి చేసుకుంటే వాళ్ళ ఆరోగ్య విషయంలో ఎవరు ఆలోచించాలనేది కూడా ఈ సందర్భంగా ఈ రోజు 1 డే స్టాప్ అనేది ఉంటది.
అది కూడా వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉంటారు. అన్నకు ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ఓఎన్ఎం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా భారం పెట్టిండు, ఒత్తిడి పెట్టిండు. ఎట్లా అంటే 8 hours డ్యూటీని 24 hours కూర్చుని పెడతారు. మీరు పోయి చూడండి, ఎక్కడైనా ఓఎన్ఎం స్టాఫ్ సబ్ స్టేషన్లలో కానీ, సెక్షన్లలో కానీ, ఎఫ్ఓసీలలో కానీ, సిబిడిలో కానీ 24 గంటల డ్యూటీ. హ్యూమన్ రైట్ వైలేషన్ కదా, వైలేషన్. అదే అంటున్నాం మేము కూడా. మరి మమ్మల్ని ఏమో టర్మినేట్ చేస్తారు, మీరేమో అట్లా చెయ్యొచ్చా? టర్మినేట్ చేసినా చేయలేరు, టర్మినేట్ చేస్తామంటుండ్రు, మమ్మల్ని హెచ్చరిస్తారు. మరి వాళ్ళను ఎందుకు అలా చేస్తారు? మరి వైలేషన్ కదా అది కూడా. మేమైతే మీకు చెప్పకుండా సమ్మెలకు రాలేం కదా. మీ అంబడి 1.5 year 2 years నుంచి గత అన్నీ ఇస్తున్నాం, మెమరాండాలు ఇచ్చి మీరు పలకకపోతేనే మేము ఇక్కడ కూర్చున్నాం, ఇప్పుడన్నా మీకు సమస్య చేస్తామని. కానీ వాళ్ళ మీద నాకు తెలిసి నిన్న కూడా ఒక ఎల్ఎం గారు 24 గంటలు 12 hours చేసి తను ఇంటికి పోగానే చనిపోవడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో తను మాత్రం హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. మరి ఆ డ్యూటీ భారమా లేకుంటే తన భారమా? 24 గంటలు డ్యూటీ చేసి తన ఇంటికి వెళ్ళడం కాగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అనేది జరిగిందని చెప్పారు. కనుక ఇట్లాంటి ఇంకా చాలా జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ మీద భారం పడి ఒత్తిడి వారి వాళ్ళకు మరీ ఎక్కువ భారం, 8 గంటలు చేసేది 24 12 గంటలు చేస్తే చాలా భారం పడుతుంది వాళ్ళ మీద కూడా. అందుకనే మా జేఏసీని పిలిచి తొందరగా చర్చలు జరిపి మాకు కన్వర్షన్ అనేది తీస్తే మేము పెట్టినాం, ఇక్కడ డిమాండ్స్ పెట్టినాం సార్. అవి ఏం పెద్ద ఏం కావు, గుంతమ్మ కోరికలు కావు. మేము 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నారు. రేపు 1 monthలో కొంతమంది రిటైర్మెంట్ అవుతారు, 2 monthsలో అవుతుంది, 3 monthsలో అవుతుంది. ఈ ఇయర్లో చాలా రిటైర్మెంట్ మొత్తం. మేము రిటైర్మెంట్ అయితే ఈ మాట్లాడొద్దు సార్, ఒక సావుకు గవర్నమెంట్ ఎంప్లాయీకి 10,000 ఇస్తారు ఒక మాట. అట్లా తీసుకోవాల్సి వస్తుంది. 10,000 20,000 ఎంత ఘోరంగా. ఆడో ఒక కార్మికుడు రేపు రిటైర్మెంట్ రాదా? జీపీఎఫ్ లేదు సార్. ఇప్పుడు మొన్న 2000లో వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు 1500 పెన్షన్. అది ఏం బతకాలి? ఈపీఎఫ్ 95, అది ఈపీఎఫ్ 95 మీరు వేసుకున్న పైసలు. అది మా పైసలు 1500 1200 వస్తుంది. మరి 1200 తర్వాత 58 ఏళ్ళు డిపార్ట్మెంట్లో మేము 30 ఏళ్ళు సర్వీస్ చేసి ఈ డిపార్ట్మెంట్ నుంచి మేము 10,000 సాగుకు తీసుకున్నట్టు తీసుకొని పోయి మరి ఏం బతకాలి? మేము బతుకున్న రోజు అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి సార్. మీరు నేను ఇక్కడ నుంచి చెప్తున్నా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకా ఏమంటారు, ఇంకా చాలా మంది ఉంటారు. మీరు అసెంబ్లీ సాక్షిగా వెళ్ళిపోతారు, అసెంబ్లీకి వెళ్ళిపోగానే మీకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ చేసుకుంటారు సార్. మరి ఎందుకు సార్ మాకెందుకు చేయరు? మీ బెనిఫిట్స్ మీకు ఫ్రీ. ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే ఫ్రీ, రెండోసారి ఎమ్మెల్యే గెలిస్తే ఫ్రీ. మరి మేము కనిపించామా సార్? అప్పుడేమో మా లెటర్లు తీసుకుంటారు, అరే నీకు ఇంత అన్యాయం చేసినాం, నిజంగా వాళ్ళు చేసింది నిజంగా తప్పు, మేము వస్తాం ఇదే అన్నారు సార్. మీరు కూడా ఇట్లనే అన్నారు. అప్పుడు కూడా మేము ఇక్కడ అప్పుడు తెలంగాణ నుంచి ఇక్కడ తెలంగాణ కొట్లాడిన వాళ్ళం సార్. బర్వతాలు ఇక్కడ తెలంగాణ మ్యాప్ గీంచినాం, తెలంగాణ శవయాత్ర చేసినాము, తెలంగాణ బనీన్ లిప్పు షర్ట్ల మీద మొత్తం తెలంగాణ బొమ్మలను గీసినాం సార్. ఆ బొమ్మలను గీసినందుకు కేసీఆర్ సార్ మాకేమి ఇచ్చింది సార్? ఆర్టిజన్ వచ్చేది ఇచ్చింది. అసలు కేసీఆర్ సార్ గారు అన్నారు అప్పుడు, ఏమన్నారు తెలుసా? ఈ ఆర్టిజన్ కాంట్రాక్ట్ అస్సలు ఈ వ్యవస్థనే ఉండద్దు, ఇది చెంత వ్యవస్థ అన్నారు. సారు చేసిండు పర్మనెంట్ చేసిండని అసెంబ్లీ సాక్షిగా చెప్పేసి ఒక కొల్లెం తలిగిచ్చిపోయింది. ఆర్టిజన్ కట్టేసిండు ఇక మమ్మల్ని జైలేసి. మీరు బయటికి పోవద్దు, అరే ఇళ్ళలో వచ్చండి, మీరు బయటకు పోవద్దు, బయటకు రానియద్దు బస్. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ అరే వీళ్ళకి నిజంగానే అన్యాయం జరిగింది మాట్లాడారు. బట్టి విక్రమార్ అప్పుడు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్ సార్ కూడా ఇప్పుడు విద్యాశాఖ మధ్యలో కూడా మాట్లాడిండ్రు. ఏమని? వీళ్ళకి అన్యాయం చేసిర్రు, మీ గవర్నమెంట్ అన్యాయం చేసింది, మా గవర్నమెంట్ వస్తే మేము న్యాయం చేస్తాము, ఇప్పుడు చేసింది మీరు అన్యాయం అని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా విద్యాశాఖ మంత్రులు బట్టి విక్రమార్ గారు మాట్లాడారు. ఇప్పుడు మేము లెటర్లో పోతే మాకు సార్ బిజీ ఉండొచ్చు సార్, మేము కొన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి దాదాపు తిరుగుతున్నారు, సార్కు వినపడట్లేదా? మళ్ళీ వస్తారు, మేము లెటర్లు ఇస్తున్నాము, వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాము, మా కంపెనీలో ఇస్తున్నాము, ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది లెటర్స్ ఇస్తున్నాము, ఇప్పటి వరకు మీకు రాలేదా సార్? కనుక మీరు దయచేసి మాకు కన్వర్షన్ ఇవ్వాలి. ఇది మేము పెద్ద కోరికలు ఏం కోరతలేము.
మన సౌతి తల్లి పిల్లల్లాగా మమ్మల్ని చూడకండి, ఎందుకంటే మేము కూడా మీ దాంట్లో ఒక భాగమే. ఇప్పుడు ఏదైతే పర్మనెంట్ O&M ఇంజనీరింగ్స్ ఎట్లున్నారో అందులో మేమే. ఒక వ్యవస్థ నడవాలంటే కింది స్థాయి ఈ వ్యవస్థ కింది స్థాయి వర్కర్స్ పనిచేస్తేనే వ్యవస్థ నడుస్తుంది. ఆ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి మాకు దయచేసి మమ్మల్ని పిలిచి మా జేఏసీని పిలిచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మొత్తానికి దాదాపు 3వ రోజు దీక్ష చేస్తుండ్రు. ఇప్పుడు ఎవరితోనైతే ఇప్పుడు శ్రమ దోపిడీ జరుగుతూ ఉంటే 12 గంటలు 24 గంటలు పని చేయించుకుంటా ఉంటారు ఎల్ఎంఎల్లతోని. ఆ స్టాఫ్ పేరు చెప్పారు O&M స్టాఫ్ తోని పని చేయించుకుంటుండ్రు. అందులో ఆల్రెడీ నిన్న మహబూబ్ నగర్లో ఒక ఆయన కూడా ఒత్తిడితో మరణించింది. ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్ మరియు లేబర్ లా వయలేషన్ కూడా ఉంది. దీని మీద ఖచ్చితంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ మేము ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా దీనిపైన. అంతేకాకుండా ఈరోజు వీళ్ళ గౌరవప్రదం కోసం, వీళ్ళ ఆత్మగౌరవం కోసం, ఏ తెలంగాణ కోసం వీళ్ళు పోరాటం చేసిండ్రో, ఎవరైతే చిత్రపటాలు గీసిండ్రో, ఈరోజు నేను ఒకటే చెప్తా, బట్టి గారు రేవంత్ రెడ్డి గారు నిన్నటిదాకా మీ పవర్ లేదు కదా, రోడ్లపైనే ఉన్నారు కదా మాతోని. ఈరోజు మీరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కింద కొమ్ములు వస్తాయా మీకు? ఈరోజు మీరు ఇళ్ళకే ఇస్తుండ్రా నౌకర్లు? ప్రజల సొమ్మే కదా, ప్రజల పైసలే కదా, ప్రజలే కదా వాళ్ళు అడిగేది. కాబట్టి వాళ్ళు ఒక ఆర్టీసీఎన్స్కి వెళ్ళి మాకు కన్వర్షన్ ఇవ్వమంటుండ్రు, రెగ్యులర్ చేయమంటుండ్రు. ఆయన ఒక అడిగేసిన, మీరు ఒక అడిగేస్తే మాకు ఆత్మ గౌరవం తగ్గుతుంది. ఈరోజు వాళ్ళు రిటైర్డ్ అయ్యి బయటికి పోతా అంటే 10,000 తీసుకుంటే ఆయన విలువ ఉంటుందా? ఇళ్ళలో పనిచేసే ఆమెనే 4 ఇళ్ళలో పనిచేసే వాళ్ళు 20,000 తీసుకుంటుండ్రు. అర్థమైందా? అంతకంటే అద్మానంగా ఈరోజు ఆర్టీసీఎన్స్ పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి. ఈరోజు రిటైర్ మన ఏది ఉత్త పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు 5,000 6,000 ఇస్తామని అంటున్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళు బయటికి పోతే పెన్షన్లు కూడా పనికిరారా దానికి? ఎందుకంటే నిన్నదాకా నువ్వు నౌకరు చేసినా కానీ నువ్వు పెన్షన్ ఎట్లు ఇస్తా నీకు అంటారు. మరి బయటికి పోతేనేమో వీళ్ళకి వచ్చే పెన్షన్ 1,000 రూపాయలు 1,500. కాబట్టి మనం తెలంగాణ తెచ్చుకుంది ఏంటంటే మన మిగిలిన సంపద ఈ 4 కోట్ల మందికి అందరికీ గౌరవప్రదంగా పంపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. కాబట్టి మీ ఇళ్ళకి వెళ్ళి ఇస్తున్నట్టు ఫీల్ కావద్దు. మీరు ప్రభుత్వంకి వెళ్ళి, ప్రజల ఖజానాకి వెళ్ళి, ప్రజల పైసలకి వెళ్ళి ప్రజల కోసం తయారు చేసేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వెళ్ళి వాళ్ళ హక్కును వాళ్ళకి ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వం మంచి ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి మద్దతుగా నిలబడాలని కోరుకుంటున్నా. వీళ్ళతో వెంటనే చర్చలు జరపాలని కోరుకుంటున్నా. ఎటువంటి షరతులు లేకుండా మేము కూడా పూర్తి స్థాయి మద్దతు తెలుపుతున్నాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.